కాంగ్రెస్ లో చేరే అంశంపై ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో చర్చించేందుకు ఆ నివాసానికి వెళ్లారు కె కేశవరావు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి దాదాపు నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి నిన్న స్వయంగా మీడియా కూడా ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాం. గతంలో చాలా కాలం పాటు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే, అధికార పార్టీలో ఉంటేనే పనులు చేయగలుగుతామనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టు కూడా నిన్న చెప్పడం జరిగింది. తనతో పాటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్న గద్వాల్ విజయలక్ష్మి తన కూతురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి విజయలక్ష్మితోటి ఇప్పటికే దీపాదాస్ మున్షి భేటీ కావడం కానీ ఈ అంశాలన్నిటి కూడా ఇవన్నీ జరిగిన పరిణామాలు అయితే మనం గమనించిన పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తోటి కూడా కె కేశవరావు భేటీ అయ్యారు. ప్రజెంట్ ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కె కేశవరావు మంత్రాలు జరుపుతున్న పరిస్థితి. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరిక సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన రోల్ ఎలా విధంగా ఉండాలనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయబోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఒక కృతజ్ఞత ఉంది. టార్గెట్ 14 పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఆ 14 రీచ్ కావాలనే దానికి సంబంధించి కూడా బలమైన స్థానాలు గెలవాలని కూడా ఆలోచన చేస్తుంది. అయితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో చేవెళ్ళ కానీ, మల్కాజ్గిరి, అదేవిధంగా సికింద్రాబాద్, ఈ 3 స్థానాలతో పాటు హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ అయితే ఓల్డ్ సిటీ కాబట్టి అది ఎంఐఎం ఖాతాలో ఉంటుంది. ఏం చేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి మిగతా 3 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చాలా కసరత్తు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున నేతలను చేర్చడంలో కానీ పార్టీని స్ట్రెంత్ చేసి ఒక ఆలోచన కూడా చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మొత్తం గ్రేటర్ పరిధిలో ఉన్న 23 అసెంబ్లీ స్థానాలకు చూసినట్టయితే ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాటిలో పార్టీని స్ట్రెంత్ చేసుకోవాలనే ఒక ఆలోచన కూడా చేస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్న విజయలక్ష్మిని చేర్చుకోవాలనే ఆలోచన కూడా చేస్తుంది. సీనియర్ నేత కె కేశవరావును పార్టీలో చేర్చుకుంటే కొన్ని సామాజిక సమీకరణాల్లో భాగంగా పార్టీకి యూస్ఫుల్ ఉండే అవకాశం ఉంటుందని కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా కె కేశవరావు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో కూడా పిసిసి చీఫ్గా కూడా పనిచేశారు కాబట్టి పార్టీకి సంబంధించి పలు సూచనలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో డిస్కషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తోటి చర్చించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి రేపు పార్టీలో చేరే అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి జాతీయ స్థాయిలో కూడా చాలా కాలం పాటు పనిచేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి చీఫ్గా కూడా పనిచేశారు కాబట్టి కె కేశవరావు మళ్ళీ సేవలు కాంగ్రెస్లోకి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఉంటుందనే ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ముఖ్యంగా ఏఐసిసి పెద్దలు కూడా ఈ అంశానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున పార్టీలో చేరికలకు సంబంధించి కూడా పచ్చజెండా ఊపడంతో నేతలంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు కె కేశవరావుని కానీ అదేవిధంగా కడియం శ్రీహరి కూడా పార్టీలో చేరుతారన్న ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే కడియం కావ్య అక్కడ బీఆర్ఎస్ సంబంధించి కూడా అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆమె అక్కడ నుంచి పోటీ చేయబోనంటూ కూడా నిన్న ఒక లేఖ రాయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ నేతలతోటి, ముఖ్యమైన నేతలతోటి వరుసగా మంత్రాలు కూడా జరుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా కడియం శ్రీహరి అంశానికి సంబంధించి కొలిక్కి రావాల్సినప్పటికీ కూడా కేశవరావు పార్టీ ప్రస్తుతం అయితే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రేపు 30న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పేసి నిన్న స్వయంగా మీడియాతోటి కేశవరావు చెప్పారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి పార్టీలో చేరిన తర్వాత రోల్ ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ముఖ్యంగా పార్టీ టార్గెట్ 14 చేరుకోవాలంటే కనుక ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానికి సంబంధించి కూడా కేశవరావు తోటి సీఎం రేవంత్ రెడ్డి డిస్కస్ చేసినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కేశవరావుకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఇప్పుడు కేశవరావుతో పాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రోహిన్ రెడ్డి కూడా వెంట వెళ్ళడం జరిగింది. అయితే రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చాలా ముఖ్యమైన నేతగా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేంద్రే మళ్ళీ సికింద్రాబాద్ నుంచి కూడా పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ అంశానికి అన్నిటికి సంబంధించి కూడా కీలకమైన చర్చ జరుగుతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద దానికి సంబంధించి కూడా కేశవరావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు కాబట్టి చర్చ దాదాపు ఒక 1/2 అవర్ పాటు జరిగే అవకాశం ఉంటుంది. చర్చ జరిగిన తర్వాత పరిణామాలు అనేది కూడా మళ్ళీ కేశవరావు మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ అంశానికి సంబంధించి కూడా రేపు ఎవరి సమక్షంలో చేరాలి, ముఖ్యంగా ఏఐసిసి పెద్దలకు సంబంధించి కూడా గతంలో ఆయన చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి ముఖ్యమైన నేతలతోటి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి ఒకసారి ఆయన ఢిల్లీకి వెళ్ళి సంప్రదింపులు చేస్తారా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారితో కూడా ఒకసారి చర్చిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు జాయినింగ్స్ అన్ని కూడా గమనించినట్లయితే కనుక అన్ని కూడా ఇక్కడ దీపాదాస్ మున్సే చేయడం జరిగింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కానీ అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ అన్ని చేరికలంతా కూడా దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలోనే జరిగాయి కాబట్టి రేపు 30న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న కేశవరావు అదేవిధంగా విజయలక్ష్మి వీరిద్దరు కూడా చేరిక ఏ
విధంగా ఉంటుంది, ఇక్కడే హైదరాబాద్లో చేయాలా లేదంటే కన్నా ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ మల్లికార్జున ఖర్గేనా లేదంటే కన్నా సోనియా గాంధీ ఒకసారి కలవాల్సి ఉంటుందా ఏందనేది కూడా ఇవన్నీ డిస్కషన్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర డిస్కషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీపాదాస్ మున్షి కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్వయంగా కేశవరావు ఇంటికి వెళ్ళి గద్వాల విజయలక్ష్మితో కానీ అదేవిధంగా కేశవరావు ఇద్దరితో కూడా చర్చించిన పరిస్థితి ఉంది. గతంలో కేశవరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ దీపాదాస్ ప్రజెంట్ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి ఆమె సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ కాబట్టి పశ్చిమ బెంగాల్కి గతంలో కేశవరావు కూడా ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ సన్నిహిత సంబంధాలు దీపాదాస్ మున్షికి అదేవిధంగా కేశవరావు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో పాత పరిచయాలన్నింటి కూడా ఉపయోగించుకొని మరోసారి ఆ పాత జ్ఞాపకాలన్నీ కూడా నెమరేసుకుంటున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేయాలని ఒక ఆలోచన కూడా చేస్తున్నారు కాబట్టి కేశవరావు ఆలోచనలన్నింటినీ కూడా మళ్ళీ యూస్ఫుల్గా చేసుకోవాలి. గతంలో ఆయన పీసీసీగా చీఫ్గా పనిచేసినప్పుడు ఆయన అనుభవాలు కానీ అదేవిధంగా ఇక్కడ ఇంకా ఎవరెవరిని తీసుకుంటే పార్టీ స్ట్రెంథెన్ అవుతుంది, ముఖ్యంగా టార్గెట్ 14 రీచ్ కావాలంటే ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర డిస్కషన్ చేస్తున్నారు. రేపు జాయినింగ్ సంబంధించి కూడా ఇక్కడే జాయినింగ్ కావాలనే దాన్ని కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దీపాదాస్ నుంచి కూడా మాట్లాడారు కాబట్టి ఇక మిగతా అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆయన సీఎంగా ఉన్నారు, అదేవిధంగా పీసీసీ చీఫ్గా కూడా రేవంత్ రెడ్డి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి వీటితో చర్చించిన తర్వాత ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండాలి, ఏం చర్య తీసుకోవాలనే దానిపైన కూడా డిస్కషన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద రేపు జాయినింగ్కి సంబంధించిన ప్రధానమైన అంశంపైనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర డిస్కషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అంశంతో పాటు నెక్స్ట్ ఫర్దర్గా జాయినింగ్ ఇక్కడ చేయాలా లేదంటే ఒకవేళ ఈ జాయినింగ్ అంశాన్ని పక్కన పెట్టిన తర్వాత మిగతా అంశానికి సంబంధించి సోనియా గాంధీని కలవాలని ఒక ఆలోచన కూడా కేశవరావు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనే ఒక ప్రతిపాదన కూడా సీఎం వద్ద పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ అంశాన్ని సోనియా గాంధీని ఒకసారి కలవాలన్న కేసీఆర్ ప్రతిపాదనకు సంబంధించి సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఒకవేళ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అక్కడ కూడా పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా అక్కడ చూస్తున్న సంబంధించి వాటికి కూడా అక్కడ పార్టీ ఏఐసీసీ కార్యాలయం దృష్టి కూడా తీసుకెళ్లిన తర్వాత ఫర్దర్ స్టెప్ అనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం. సో మొత్తం మీద ఒక జాయినింగ్స్తో పాటు అధిష్టాన పెద్దలకు సంబంధించిన అంశాలు వీటితో పాటు ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా పార్టీ స్ట్రెంథెన్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా కులంకషంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చర్చించిన తర్వాత కేశవరావు మీడియా ముందు కూడా వచ్చే అవకాశం ఉంది. మీడియా ముందుకు వచ్చి ఆయన కూడా మిగతా అంశాలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. హరీష రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. ఇది రేపే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆయన సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. సుమారు ఒక 20 నిమిషాల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ కాబోతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కూతురు ప్రస్తుతం మేయర్గా ఉన్న గద్వాల విజయలక్ష్మి సైతం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వీరిరువురు కూడా రేపు లేకపోతే ఎల్లుండి ఒక 2 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. అందుకు సంబంధించి చర్చించేందుకే ఆయన సీఎం నివాసానికి అయితే వెళ్లారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే సీఎం నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం సీఎంతో కేశవరావు భేటీ అన్నది కొనసాగుతోంది. అలాగే తాజాగా ఆయన పార్టీ మారబోతున్నట్లుగా ఆల్రెడీ కేసీఆర్కు కూడా ఆయన ఇన్ఫార్మ్ చేశారు. కాంగ్రెస్లోనే తాను చచ్చిపోతానంటూ కూడా కేసీఆర్కు వివరించినట్లుగా తెలుస్తుంది. తాను పార్టీ మారుతున్న అంశం ఆల్రెడీ కూడా కేసీఆర్తోనే ఆయన డిస్కస్ చేశారు. తాజాగా ఈరోజు సీఎం నివాసానికి ఆయన వెళ్ళి పార్టీలో చేరే అంశానికి సంబంధించి కూడా డిస్కస్ చేయబోతున్నారు. సుదీర్ఘ కాలం పాటు కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన సుమారు 10 ఏళ్ల పాటు కూడా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మరోసారి ఆయన తన సొంత గూటికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి సొంత పార్టీకి వెళ్లాలనుకుంటున్నట్లుగా ఆయన కేసీఆర్కి కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అదే విషయానికి సంబంధించి ఎప్పుడు అధికారికంగా ఆయన కాంగ్రెస్లో జాయిన్ అవుతారు అన్న డీటెయిల్స్ కూడా ఈ భేటీ తర్వాత మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆయన బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అన్ని డీటెయిల్స్ కూడా అంటే ఏ అంశాలకు సంబంధించి చర్చించారు, ఎప్పుడు అంటే ఆయన కూతురు ఇద్దరు కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా జాయిన్ కాబోతున్నారు, మరి ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరతారా లేకపోతే ఇక్కడ తెలంగాణలోనే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారా అన్న విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో భేటీ అన్నది కొనసాగుతోంది. ఒక 20 నిమిషాల పాటు కూడా భేటీ ఉంటుందని మనకు తెలుస్తోంది. ఆ తర్వాతనే బయటకు వచ్చాక ఈ పూర్తి వివరాలు కూడా మనకు తెలియబోతున్నాయి. సీఎం
నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో కె కేశవరావు భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు కూడా వీరు ఇరువురు కూడా భేటీ కానున్నట్లుగా మనకు తెలుస్తోంది. ప్రధానంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అంశానికి సంబంధించి కేశవరావు చర్చించేందుకు ఆయన నివాసానికి కొద్దిసేపటి క్రితమే వెళ్లారు. ఒకవైపు ఇటు కేశవరావు అలాగే ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. మరోవైపు కేశవరావు కుమారుడు విప్లవ్ పార్టీ మార్పుకు సంబంధించి ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. రాజకీయాల్లో సీనియర్ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కె కేశవరావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నారు. అయినా తనయుడు విప్లవ్ బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విప్లవ్ని అడిగి రాజకీయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విప్లవ్ గారు, మీరంతా గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మళ్ళీ మీ ఫాదర్ కానీ మీ సిస్టర్ కానీ కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది చాలా నిజము, కానీ మేము ఒక డాడీ అట్లీస్ట్ 2006 నుంచి ఫస్ట్ టీ కాంగ్రెస్ అని చెప్పి తెలంగాణ కోసం చాలా కొట్లాడి చేసి ఈ వాజ్ ఆల్వేస్ అ కాంగ్రెస్ మ్యాన్. బట్ తెలంగాణకి ఆయనకు చాలా అది ఉండే ఎక్కువ, ఈ వాజ్ మోర్ టువర్డ్స్ తెలంగాణ. సో 2006 నుంచి తెలంగాణలో కొట్లాడుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అట్లా ఉండి ఒక టైం వచ్చింది తెలంగాణ ఇంకా ఇవ్వట్లే అని చెప్తే దట్ ఈస్ ద టైమ్ ఈ టుక్ అ డిసిషన్ టు జాయిన్ టీఆర్ఎస్. And in TRS, he was a very big man, he was a very big leader. And all TRS join అవ్వారు, తెలంగాణ వచ్చేది, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చేది, అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్, ఎంత మంచిగా ఉండేది. కానీ ఇది ఈ కొంచెం కాలంలో కొంచెం టీఆర్ఎస్ కొంచెం బ్యాడ్ టైమ్స్లో ఉంది. నేను అనుకుంటాను ఎవరైతే కేశవరావు గారు మై ఫాదర్ ఈ సచ్ అ బిగ్ స్టేట్స్మెన్, మోర్ దెన్ ఎ పొలిటీషియన్, స్టేట్స్మెన్. ఈ బ్యాడ్ టైంలో ఆయన మా పార్టీలో ఉండి టీఆర్ఎస్లో ఉండి మన కేసీఆర్ గారికి ఆయన ఒక ఎక్స్పీరియన్స్తో అది చేసి ఉండుంటే చాలా బాగుండే అనుకుంటాను. అది ఐ ఎక్స్పెక్ట్ దట్ థింగ్. మేయర్ గారి సంగతి అంటారా సోదరి, షీ వాజ్ నాట్ చలో ఆయన ఎప్పుడు మూమెంట్లో లేకుండే, షీ వాజ్ నాట్ దిస్ థింగ్. బయట నుంచి వచ్చి పాలిటిక్స్కి వచ్చారు, మేయర్ అయిపోయారు, పొలిటికల్ కేసీఆర్ గారే ఇచ్చారు పొలిటికల్ లైఫ్ అనేది కేసీఆర్ గారు ఇచ్చారు. ఐ థింక్ వాట్ షీ డిడ్ వాజ్ కంప్లీట్లీ రాంగ్. ఆమెకి ఐ డోంట్ హ్యావ్ ఎక్స్ప్లెనేషన్ టు గివ్ అబౌట్ హర్. బట్ కేశవరావు గారు ఈజ్ వెరీ టాల్ లీడర్, ఈజ్ అ స్టేట్మెన్. ఐ థాట్ అంత పెద్ద అనుభవం మనిషి ఇవాళ మా బీఆర్ఎస్లో ఉండి మేము బ్యాడ్ టైంలో పోతున్నాం కాబట్టి కేశవరావు మన కేసీఆర్ గారికి ఒక అది ఉండి మంచి అడ్వైజర్ లాగా ఉండి పార్టీని బలోపేతం చేయడానికి చాలా అవసరం ఉంటుండే. దట్ ఈస్ ఓన్లీ ఐఎమ్ వెరీ సాడెండ్. అంటే పార్టీలో వచ్చిన 10 ఏళ్ల పాటు కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ పార్టీ గౌరవించింది, అయినా పార్టీని వీడే అవసరం ఏముందన్న ఒక చర్చ కూడా ఉంది. ఇప్పుడు పార్టీ కాదండి, ఇప్పుడు కేశవరావు గారు చాలా పెద్ద లీడర్. కేశవరావు గారు కాంగ్రెస్లో ఉన్నా కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పోస్ట్ హోల్డ్ చేశారు. దాంతో పెద్ద అంటే సిడబ్ల్యూసీ మెంబర్ ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఉన్నారు, ఇన్ఛార్జ్ ఆఫ్ సో మెనీ ఉండే. ఉండి కూడా టీఆర్ఎస్కి చేంజ్ అవ్వారంటే దట్ డే ఆయన అది ఉండే పట్టుదల ఫర్ తెలంగాణ ఉండే. దానిపైన కాంగ్రెస్తో సోనియాని ఎదురు చేసి మీరు ఇవ్వట్లేదు, నేను కేసీఆర్ గారికి హెల్ప్ చేస్తాను అని వచ్చి పార్టీలో జాయిన్ అవ్వారు. నాకు అదొకటే స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు ఉన్నాక ఇవాళ పార్టీ బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు కూడా మా ఫాదర్ ఇక్కడ ఉండుంటే చాలా బాగుంటుండే. కానీ ఇంకొక అంత పెద్ద మంచి డిసిషన్ తీసుకుంటే ఆయన థింగ్ ఆయనకు ఉండుంటుంది అనుకుంటున్నాను. పార్టీ పోస్టు అంటారా, ఆయన మొదలు పోస్ట్ చాలా పెద్ద పోస్ట్ హోల్డ్ చేశారు, ఇక్కడ ఉండే. కానీ బట్ హీ వాజ్ అ వెరీ బిగ్ సపోర్ట్ టు బీఆర్ఎస్. ఆయన ఇవాళ ఉంటే బీఆర్ఎస్కి మాకు చాలా పెద్ద అది ఉంటుండే, మాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుండే. అది మాత్రం వీ డెఫినెట్లీ మిస్ ఈజ్ దిస్ థింగ్. ఆయన కేసీఆర్ గారితో ఉండుంటే నేను ఇవాళకి చాలా అది చేస్తాను. ఐ స్టిల్ రిక్వెస్ట్ హిమ్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ దిస్ థింగ్, హీ షుడ్ బీ విత్ కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు లీడర్షిప్ ఇస్ రియలీ డైనమిక్ లీడర్షిప్. ఆయన లీడర్షిప్లో ఉంటే వీ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఎనీథింగ్ విచ్ గోస్ డౌన్ హ్యాస్ టు కమ్ బ్యాక్. మేము బాల్ లాగా చాలా హార్డ్గా బౌన్స్ అవుతాము, ఎఫ్టీ పైనకి వస్తాము. 10 years కింద ఎవరు కాంగ్రెస్ ఉంటుంది అనుకోలేదు. 10 years తర్వాత కాంగ్రెస్ వచ్చింది. జస్ట్ వచ్చిన 3 months 100 days కూడా అవ్వలేదు కాంగ్రెస్ వచ్చి. మనం లేదు ఇంకా మాకు బీఆర్ఎస్కి పార్టీనే లేదు అనడం చాలా రాంగ్. అది 3 months కాంగ్రెస్ లేదు పార్టీ లేదు అనడం రాంగ్. మాకు నెక్స్ట్ ఎలక్షన్ విల్ బౌన్స్ బ్యాక్, విల్ కమ్ విత్ బెటర్ ఫిగర్స్. అంటే ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత కూడా, అంటే గతంలో కూడా ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండలేకపోతున్నారా మరి ప్రతిపక్ష పార్టీలో? ప్రతిపక్ష పార్టీ కాదండి. ఐ థింక్ కొన్ని ప్రెషర్స్, ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు సే, యూ కెన్ అండర్స్టాండ్ ప్రెషర్స్ ఎట్లా ఉంటాయో, ఫ్యామిలీలో బట్టి ప్రెషర్స్ అవి ఎట్లున్నాయో, డాటర్ ప్రెషర్స్, లవ్ టువర్డ్స్ డాటర్ అని నేను అనుకుంటాను. ఇప్పుడు నిన్న కావ్య గారిని చూసి కూడా అట్లనే అనిపిస్తుంది. ఫాదర్ డాటర్ లవ్ ఎఫెక్షను అది నేను చెప్పలేను.
బికాజ్ ఆయనకి ప్రెషర్ అనేది ఆయనకి ఎప్పుడు ఆ ప్రెషర్ అవుతుంది, కానీ ఆయన పవర్ కోసం అనేది 85 yearsలో హీ విల్ డెఫినెట్లీ నాట్ సీ ఫర్ పవర్. అంత మాత్రం నాకు మా డాడీ కోసం తెలుసు. వీళ్ళు ఎవ్వరూ డాడీ పాలిటిక్స్తో ఉన్నప్పుడు లేకుండా మా పూర్తి ఫ్యామిలీ నేను ఒక్కడే ఇండియాలో ఉండే. ఆల్ ద అదర్ మై ముగ్గురు సిబ్లింగ్స్ అబ్రాడే ఉండే, వాళ్ళందరూ బయట నుంచి వచ్చారు, కానీ నేను ఒక్కడే డాడీతో ఉండే. సో ఐ నో డాడీ అండ్ హిస్ పొలిటికల్ లైఫ్ వెరీ వెల్. ఆయనకి మాత్రం పవర్ కోసం వెళ్ళింది మాత్రం కాదు. ఇది కొంచెం ఏదో ప్రెషర్ అయింది. అది ప్రెషర్ ఎవరు పెట్టారో మీరు కూడా ఆలోచించవచ్చు. అది కొంచెం లవ్ ప్రెషరు ఏదని అనుకోండి. ఇట్ హ్యాపెన్ జస్ట్ లైక్ బట్ నథింగ్ టువర్డ్స్ ఈగర్ టువర్డ్స్ పవర్. ఆయన చూసిన పవర్ ఎవరు చూడలేదు. సో పవర్ కోసము అని కాదు ఆయన పాపం. ఇట్లా మా పార్టీ కొంచెం బ్యాటర్ పోతుంది, ఆయన ఇక్కడ ఉంటే మాత్రం నేను చాలా చాలా ఆశిస్తున్నాను. నేను ఇంకా ఇక్కడ ఉంటానని ఆశిస్తున్నాను. అంటే మేయర్ గారు ప్రెషర్ చేశారని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మరి మీ ఇందుకు సంబంధించి మీ ఫ్యామిలీలో ఏమైనా చర్చలు జరిగాయా? లేదు, ఫ్యామిలీలో చర్చలు ఏం జరగలేదు. ఇండివిజువల్గా వాళ్ళు వచ్చినప్పుడు నన్ను ఏం ఇట్లా కన్సల్ట్ చేయలేదు. ఇట్లా చేస్తున్నా ఏం కన్సల్ట్ చేయలేదు. ఐ ఆల్సో ఇంకా ఎవ్రీ వన్ ఇస్ ఓల్డ్ ఏజ్. మా డాడీ చాలా ఓపెన్ మైండెడ్. ప్రతి ఒక్కరు ఓన్ అది ఇస్తారు. నేను ఈ డిసిషన్ తీసుకున్నా అంటే వెరీ గుడ్ అంటారు, ఆమె ఆ డిసిషన్ తీసుకుందంటే ఓకే అంటారు. సో ఐ ఫీల్ కొంచెం ఈ వుడ్ బీన్ ఏమనుకోను, కానీ ఆయన నాకు ఈ పర్టికులర్ పార్టీ మాత్రం చేరుతున్నా అనే మాత్రం నాతో ఎక్కువ డిస్కస్ చేయలేదు, ఇద్దరు చేయలేదు. బట్ ఐ థింక్ డెఫినెట్లీ వాట్ ఎవర్ డిసిషన్ దే టేకెన్ ఇట్ ఈస్ ఇంకా దానిపైన దానికి వదిలేస్తున్నాను. అంటే కేసీఆర్ గారితో నిన్న సుదీర్ఘంగా ఇందుకు సంబంధించిన చర్చలు జరిగాయి. కేసీఆర్ గారు పార్టీలో కేకేని ఉండమని చెప్పినా ఉండకుండా పోతున్నారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అది నాతో వచ్చినాక కూడా ఎవరు డిస్కస్ చేయలేదండి. నీదర్ మై ఫాదర్ నార్ ఎనీ వన్ హ్యావ్ డిస్కస్ నాట్. నేను కూడా పెద్ద సార్ని కలవలేదు. నేను మా లీడర్ కేసీఆర్ గారిని కలిసినప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. అక్కడ ఎగ్జాక్ట్లీ ఏమైందో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. వచ్చినప్పుడు డెఫినెట్లీ నాకు తెలుస్తుంది. నేను అంతా ఒకవేళ రేపు జాయిన్ అవుతున్నా, అఫీషియల్గా జాయిన్ అయినాక ఐ డెఫినెట్లీ వాంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లెట్ యు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మై ఫీలింగ్ టువర్డ్స్ దిస్. అంటే రాజకీయంగా మీ సిస్టర్కు భవిష్యత్తు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అని మీరు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఆమెకు పదవి కోసం వెళ్ళిందా లేకపోతే వేరే ఇంకేమైనా రీజన్స్ ఉండొచ్చు అంటున్నారు? కాదు, పదవి ఏంటంటే ఇక్కడ పదవి లేదా అండి? ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ లేదా మేయర్షిప్ కార్పొరేట్ నుంచి మేయర్షిప్ ఇచ్చారు 5 years. మీరు దానికంటే పెద్ద పదవి స్టేట్లో ఫస్ట్ లేడీ, దానికంటే పెద్ద పదవి ఏముంటుందండి? పదవికి అంటే ఆమెకి పదవి కావాలంటే ఎవరైనా పర్మనెంట్ లైఫ్లో పదవిలోనే ఉండాలనుకుంటే దట్ ఈస్ నాట్ పాలిటిక్స్. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. ఎవరైనా నేను పర్మనెంట్ పదవిలోనే ఉండాలా, నేను ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండలేను, నేను ఈ రూలింగ్ అయితేనే. నిన్న ఒక మాట అన్నారు ఏంటి అంటే రూలింగ్ పార్టీలో ఉంటే పనులు అవుతాయని. దాని మీనింగ్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ఒక రూలింగ్ పార్టీలో అయినా 150 వాట్స్కి పని చేయరా, రోడ్లు వేయరా, వాటర్ ఇయ్యరా? అంటే నేను ఉన్న నేను రూలింగ్ చేసే దానికే నేను పని చేస్తాను. ఎస్టర్డే వాట్ షీ టోల్డ్ రూలింగ్ పార్టీలో ఉంటే పని అవుతుంది, బట్ డెవలప్మెంట్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఆమె ఎవరిని తిట్టినట్టు? రేవంత్ రెడ్డి గారిని తిట్టినట్ట, ఎవరిని తిట్టినట్టు? అంటే రేవంత్ రెడ్డి గారు వేరే 150 వార్డ్స్ పని చేయరు, ఈ కాంగ్రెస్లో 2 వార్డులు ఉన్నాయి వాళ్ళకి పని చేస్తారు, వేరే వాళ్ళకి రోడ్లు వేయరు అన్నట్ట. ఆయన అర్థం అదేనా పాలిటిక్స్లో? అంటే నేను ఇన్ని ఇయర్స్ పాలిటిక్స్తో ఉన్నా, నాకు తెలుసు వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్. సో దట్ ఈస్ వాట్ షీ సెడ్. ఇది ఒక కొత్త అది అయిపోయింది, రూలింగ్ పార్టీలో ఉంటే పని అవుతుంది అంటే ఇండైరెక్ట్లీ మీరు చీఫ్ మినిస్టర్నే తిడుతున్నట్టు. సార్ మీరు వేరేదా మీకు పని చేయరు, మీరు వేరే ఎమ్మెల్యేలకు పని చేయరు. 39 ఎమ్మెల్యేస్ ఉన్నాం ఇక్కడ, వీళ్ళకి పని చేయరు, మీరు ఉట్టి వేరే ఎమ్మెల్యేస్కి పని చేస్తారంట. అంటే నేను స్టేట్కి చీఫ్ మినిస్టర్ కాదా? హీఈస్ నాట్ చీఫ్ మినిస్టర్ ఫర్ GHMC according to what she said. That is absolutely wrong. I feel no, she should have thought undi, she still has 2 years of mayorship here also. She would have gone for her own this thing. దాన్ని మనం ఇంకేం చెప్పలేము. షీ 60 years old, she knows very well what she's doing. She's also educated, she's a lawyer, she also has her own will or vision and all. So I at the same time I think good luck for her. It's this thing. అంటే మీ ఫాదర్ కానీ మీ సిస్టర్ కానీ పార్టీ మారుతున్నారు, మీరు బీఆర్ఎస్లోనే కొనసాగుతామని చెప్తున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు, మీరు ఇక్కడ ఏం చెప్పగలుగుతారు? నేను ఏం చెప్పనండి. నాకు మా లీడర్షిప్ పైన చాలా నమ్మకం ఉంది. కేసీఆర్ గారికి నా పైన నమ్మకం ఉంది. కేసీఆర్ గారికి అంతైతే తెలుసు నేను ఇన్ని ఏళ్ళ నుంచి ఎంత విధేయుడిలాగా ఉన్నానో. సో ఆయనకి చాలా మంచి తెలుసు. నేను చాలా స్ట్రాంగ్ తెలంగాణ నేను ఐ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బికాజ్ నేను కాంగ్రెస్ తిరిగాను, కానీ నాకు ఒక రికగ్నిషన్ నాకు ఒక అది ఇచ్చింది కేసీఆర్ గారే ఇచ్చారు. డాడీ కూడా PCC ప్రెసిడెంట్ ఉండే, ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్. నేను బట్ నాకు ఏం రికగ్నిషన్ అట్లా ఏం తీయలే. బట్ నాకు తెలంగాణ స్టేషన్లో ఈయన వచ్చినప్పుడు ఆ ఉద్యమంలో నేను వచ్చాను, ఈయన వెనకే ఉన్నాను. ఐ రియలీ లైక్ దిస్ లీడర్షిప్. నాకు ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ కేసీఆర్ గారు. ఐ లైక్ హిస్ లీడర్షిప్. సో అండర్ హిస్ లీడర్షిప్ అండ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అండర్ హిస్ లీడర్షిప్. అంటే మీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో అంటే రాజకీయంగా ఇంత అనుభవం ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరి మీరు బీఆర్ఎస్లో కొనసాగడం ఎంతవరకు సబబన్న ఒక అనుమానాలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎట్లా మీరు అండి? ఇప్పుడు అనుమానాలు అంటే ఎవరు అనుమానాలు చేసుకోవచ్చు. నేను ఓపెన్గా చెప్తున్నాను, టీవీలో చెప్తున్నాను. మీకు దీనికంటే ఎక్కువ నేను ఏం చెప్పలేను కదా, షర్ట్ చింపుకుని చెప్పలేను కదా నేను ఇది అని.
నేను ఓపెన్గా అట్ ఏజ్ ఆఫ్ 54 ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్లీ ఐఎమ్ ఫర్ బీఆర్ఎస్, విల్ బీ ఫర్ బీఆర్ఎస్. పవర్లో ఉన్నప్పుడు వస్తుంది, ఎవ్రీథింగ్ విచ్ గోస్ డౌన్ హ్యాస్ టు కమ్ అప్. పవర్ వచ్చినప్పుడు పవర్లో ఉంటాము, పవర్ లేకపోయినా మనం 10 ఏళ్ళు పవర్ లేకుండా వేరే కాంగ్రెస్ లీడర్లు అందరూ ఇంట్లో కూర్చున్నాక వచ్చిన 10 ఏళ్ళ తర్వాత ఎప్పుడో పవర్కి వస్తాం మేము. ఎవ్రీ పవర్కి రాము, బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందంటే కాదు, విల్ కమ్ బ్యాక్ విత్ అ స్ట్రాంగర్ వే. సో విల్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ దట్ పవర్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో డౌన్ అండ్ కమ్ అప్. బీజేపీ 2 ఎంపీస్తో ఇవాళ 303 ఎంపీస్ ఉన్నారు. సో మేము 18 ఉండే, 60 ఉండే, 80 ఉండే ఎమ్మెల్యేస్, ఇవాళ తగ్గినాం, మళ్ళీ వస్తాము. ఇట్ డజంట్ మీన్ దట్ వీ గాన్ అవుట్ ఆఫ్ రూల్. వీఆర్ డెఫినెట్లీ దేర్ అండ్ విల్ కమ్ బ్యాక్ విత్ స్ట్రాంగర్ ఫర్ దిస్ థింగ్. అంటే బీఆర్ఎస్ లీడర్గా మీరు చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల వలసలు అంటే రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి, దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? ఇది ఎట్లా చూడండి, ఐ ఫీల్ ఎవరైతే వెళ్తున్నారు అనుకోండి, మన పార్టీ పేరు పైన గెలిచి వేరే పార్టీకి వెళ్ళడం అంతా దానంత అది మాత్రం బ్యాడ్ థింగ్ అనేది మాత్రం ఏది లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డే స్వేరింగ్ సెరమనీ రోజు చెప్పారు, కేసీఆర్ గారు నేను చెప్పేస్తున్నాను, మనం ఎవరిని ప్రజలు ఎందరు ఇచ్చారు అందరితోనే మనం ఉండాలా, మనం ఒక్కరినొకరు తీసుకోకుండా చూసుకుందాము, ధైర్యంగా ఉందాము ఒక్కరొకరు అన్నారు. ఆయన ఇవాళ ఎట్లా తీసుకుంటున్నారండి? ఆయన మొన్న పొన్నాలక్ష్మయ్య గారు జాయిన్ అయినప్పుడు బీఆర్ఎస్లో ఒక చాలా చెడ్డ మాట అన్నారు. నాకు ఇవాళ అది ఆలోచిస్తే బ్యాడ్ అనిపిస్తుంది. మా ఫాదర్ కాబట్టి నేను చెప్పట్లేదు. ఆయన పునరక్మయ్య గారు అడిగితే ఈ ఏజ్లో పార్టీలు మారేంత హ్యూమానిటీ ఒకటి ఇంకా గలీజ్ వర్డ్ వాడారు. నేను ఆ వర్డ్ ఇప్పుడు నేను చెప్పలేను టీవీలో. ఆయన అట్లాంటి మాట మాట్లాడారు. మళ్ళీ వాళ్ళు 85 years కేశవరావు గారు ఎందుకు తీసుకున్నారు? ఆయన ఇవాళ కేశవరావు గారు ఎందుకు జ్ఞాపకం వచ్చారు ఆయనకి? ఆయన మొన్న బీఆర్ఎస్ పునరక్మయ్య గారు బీఆర్ఎస్కి వస్తే చాలా బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. సో ఇవాళ 85 years కేశవరావు గారిని ఎట్లా తీసుకున్నారు ఆయన? సో ఐ ఆల్సో సీ అ మ్యాన్ హూ ఇస్ నాట్ ఆన్ హిజ్ ఓన్ వర్డ్స్, ఆయన మాట పైన లేనప్పుడు మళ్ళీ దేనికి పొద్దు చెప్పాలి మనము? నేను ఇవాళ కూడా నేను మా ఫాదర్ నేను ఇవాళ కూడా రిక్వెస్ట్ చేయగలుగుతాను ఏంటంటే, ఇవాళ పార్టీకి మీరు అవసరము, మీ ఒక అడ్వైజ్ అవసరము, మా పార్టీ మీరు అవసరము, మీరు ఉండుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇంకా దాని తర్వాత ఈజ్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్, హీ షుడ్ నో మచ్ బెటర్ వై ఈజ్ గాన్, బట్ ఈజ్ నాట్ డిస్కస్ మీ. ఆయనకు మంచిగా తెలిసి ఎందుకు వెళ్ళారో ఆయనకు తెలియాలి. ఇంకా దానికంటే ఎక్కువ అంటే బీఆర్ఎస్లో మీరు వచ్చిన టార్గెట్ పూర్తయింది అంటే మీ ఫాదర్ కానీ మీ సిస్టర్ కానీ పొలిటికల్గా టార్గెట్ అచీవ్ అయిన తర్వాత అటు వెళ్ళడాన్ని ఎట్లా చూస్తారని అనుకుంటే? పొలిటికల్ టార్గెట్ అచీవ్ కదండి. కేశవరావు గారు ఎక్కడ ఉన్నా కానీ అంతే పెద్ద ఫిగర్ అండి. నేను మా సిస్టర్ సంగతి మీరు పక్కన పెట్టండి, వాళ్ళు కేశవరావు గారి కోసం మాట్లాడితే కేశవరావు గారు ఎక్కడ ఉన్నా కానీ ఇండియాలో పెద్ద ఫిగరే. ఈ వాజ్ ఆల్వేస్ అ బిగ్ ఫిగర్ విత్ బీఆర్ఎస్ ఆర్ వితౌట్ బీఆర్ఎస్. సో కేశవరావు గారు పక్కన పెట్టి కేశవరావు గారు ఏ ప్రెషర్లో వెళ్ళారో అనేది నాకు అది అనిపిస్తుంది. నేను ఇన్ ఇయర్స్ కేశవరావు గారితో ఉండే, ఇది ఎవరు లేకుండా నేను ఫ్రమ్ ద ఫైన్ అండ్ తెలంగాణ మూమెంట్ ఉన్నప్పుడు నేను ఉండే. కానీ ఈ రోజు ఈ డిసిషన్ తీసుకున్నానంటే ఐ నో ఈజ్ గాట్ సమ్ పర్సనల్ ప్రెషర్ ఆర్ సంథింగ్ హీ వెంట్ అని నాకు మాత్రం క్లియర్ అనిపిస్తుంది. దట్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అండ్ ఐఎమ్ క్లియర్. దట్ ఇస్ ఆల్. ఎనీథింగ్ ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే. అంటే రాజకీయంగా కేకేను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని, అయితే రాజకీయంగా కేకే ఉన్నత పదవులు అనుభవించి ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని వీడడం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర లోటుగా ఏర్పడుతుందని విప్లవ్ అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీకాంత్, హైదరాబాద్.